తనకు న్యాయం చేయాలని, నేను ఆశా వర్కర్నని, ప్రజలకు సేవలు చేస్తానని ఓ మహిళ బోధన్ పట్టణ కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయంలో నిరసన చేసి వినతి పత్రాన్ని కార్యాలయంలో అందజేసింది. సందర్భంగా సదరు మహిళ మాట్లాడుతూ తాను సాలూర మండల కేంద్ర వాసినని, ఇదే మండల కేంద్రంకు చెందిన వ్యక్తినని, తనకు నమ్మబలికి వివాహం చేసుకొని కూతుర్ని కూడా కానీ గత 3 సంవత్సరాల నుంచి చిత్రహింసలు పెడుతూ తనకు రావాల్సిన డబ్బులు సుమారు 4 లక్షల రూపాయలు ఖాళీ చేశాడని, తనకు తీవ్రంగా కొట్టడం, హింసించడం చేస్తున్నారని, ఈ విషయంలో సదరు ఆఫీసర్లకు పత్రాలు ఇచ్చినా పట్టించుకోలేదని, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చినా పట్టించుకోలేదని, తిరిగి చెప్పులు అరిగేలా తిరిగినా న్యాయం జరగలేదని సదరు మహిళ తన గోడును మీడియాకు విన్నవించింది. సందర్భంగా బోధన్ రూరల్ సీఐ ఎస్ఐకి వివరణ కోరగా సదరు మహిళకు సంబంధించిన ఫిర్యాదు స్వీకరించి గతంలో కేసులు చేశామని, ప్రస్తుతం ఫిర్యాదు ఇస్తే తప్పకుండా కేసులు చేస్తామని సమాధానమిచ్చారు. 10 సంవత్సరాలు ఆయనకు మ్యారేజ్ చేసుకున్నాం సార్. మా భర్త ఎంతోగానే టార్చర్ పెడుతుండ్రు. ఎవరికి మాట్లాడితే వాళ్ళకి ఉంచుకున్నాం అంటుండ్రు. ఆడికి పుట్టిన బిడ్డ కూడా ఉంది సార్. ఎవరికి మాట్లాడినా ఉంచుకున్నాం అంటుండ్రు. డ్యూటీ చేయకుండా మా ప్రాణాలు తినాలని మా ఇంట పడుతుండ్రు. ఆయన మూలంగా మాకు ప్రాణహాని ఉన్నది. మాకు ప్రాణహాని నుంచి రక్షించండి.